ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే దానియేలు చేసిన ప్రార్థన, దేవుని యొక్క దర్శనము ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు. అందులో భాగంగానే మనం గత దినం దైవ దర్శనాన్ని గురించినటువంటి విషయాలు మనం మాట్లాడుతూ 5వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. 4వ వచనం వరకు. 5వ వచనాన్ని చదువుతానండి. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడను. అతడు నడుమున మేలి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములు పాదములు తళతళలాడు ఎత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండెను. ఇక్కడ దానియేలుకు కనబడినటువంటి వారు ప్రభు అని యేసుక్రీస్తు. ఇదే రూపము, ఇదే పోలికలు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం నుంచి చూస్తే, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుట్టము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఇక్కడ దానియేలు గ్రంథంలోను ప్రకటన గ్రంథంలోను ఇక్కడ కనబడింది ప్రభు అని యేసుక్రీస్తు వారు. దానియేలుకు కనబడింది ప్రభు అని యేసుక్రీస్తే. శిష్యుడైన యోహానుకు కూడా కనబడింది ప్రభు అని యేసుక్రీస్తే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ పోలికల గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మొదటిది, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13లో ఉన్నట్టు ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకున్నారు. పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రాన్ని ధరించుకున్నారు. ఐదవ వచనం దానియేలు గ్రంథం మన భాగంలో 5వ వచనం చూస్తే, నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకుని ఉన్న ఒకడు కనబడను. నారబట్టలు నీతి ప్రవర్తనను చూపిస్తూ ఉన్నాయి. నీతి ప్రవర్తనను చూపిస్తున్నాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే, అందుకు అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరుడను సహదాసుడును దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. అప్పుడు పరలోకం తెరవబడి ఉండడు చూశాను. ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడింది. దాని మీద కూర్చున్నవాడు
నమ్మకమైన వాడు, సత్యవంతుడని నామము కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించువాడు. 8వ వచనం చదివితే, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇవ్వబడను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సన్నపు నారబట్టలు నీతి క్రియలతో పోల్చబడ్డాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. పాపులను కూడా ఆయన నీతిమంతులుగా తీర్చేవాడు. ఆయన నీతిమంతుడు, ఏ పాపము లేనివాడు. ఆయన తన పిల్లలను కూడా నీతిమంతులుగా తీరుస్తాడు. నీతిమంతుడు అంటే దేవుని దృష్టిలో వీడు ఒక్క పాపము కూడా చెయ్యలేదు అన్న విధానం మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి పాపులైనటువంటి వారిని నీతిమంతులుగా తీర్చువాడు. మనం పాపులమే, కానీ నీతిమంతుడైన క్రీస్తు మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చువాడు. 2వది, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకున్నారు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను అని చదువుతాం. ఇక్కడ మన భాగంలో నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను అని మనం చదువుతున్నాం. బంగారము లోహాలన్నిటిలో విలువైంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అందరిలో అతి శ్రేష్ఠుడు. బంగారం ఎంత విలువైందో అంతకంటే విలువైన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. బంగారము లోహాలన్నిటిలో రాజు అన్నమాట. లోహాలన్నిటిలో విలువైనది. లోహాలన్నిటికీ రాజు లాంటిది అన్నమాట. బంగారం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వానికి సూచనగా ఉంది. మరి ఇక్కడ మన భాగంలో చదివినట్టు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండేది. నడికట్టు అనేది, నడికట్టు కట్టుకొనుట అనేది పని చేయుటను సూచిస్తూ ఉంది. పని చేయుటను. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ పని చేయువాడు. తండ్రి కుడి పార్శ్వమందు ఉండి మన కొరకు ఆయన విజ్ఞాపన అప్పుడు చేస్తూ ఉన్నారు. నిత్యము పని చేసేవాడు. నడికట్టు పని చేయుటను సూచిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఇక్కడ మనం చూద్దాం, మన భాగంలో చూస్తే 6వ వచనంలో, అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. ఇది ఆయన రాజత్వాన్ని సూచిస్తూ ఉంది. ఆయన రాజులకు రాజు, సదాకాలము రాజు. ఆయన సదాకాలము రాజు అయి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో చదువుతాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.
సదాకాలము ఆయనే రాజు, ఆయనే రాజు. ఇంకా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండెను. ఇక్కడ మన భాగంలో చూస్తే 6వ వచనంలో, అతని ముఖము మెరుపు వలె ఉండెను. సూర్యుడు, మెరుపు ఈ రెండు కూడా ప్రకాశించేవి. ప్రకాశించుట అనేది పరిశుద్ధతను సూచిస్తూ ఉంది. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యుగ యుగములు పరిశుద్ధుడు. పరలోకంలో కోట్ల కొలది దూతలు గాన ప్రతిగానాలు చేసేది ఏంటంటే, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు నిత్యము దేవారాత్రులు ప్రభువును కొనియాడుతూ ఉన్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. పాపాత్ములను పరిశుద్ధులుగా తీర్చేవాడు. పాపాత్ములైన మనల్ని పరిశుద్ధులుగా తీర్చేవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10, 11 వచనాలు చూస్తే, 9వ వచనం నుంచి కూడా చూస్తే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కాబట్టి పాపాత్ములను పరిశుద్ధులుగా చేసేవాడు. మనం కూడా ఎలాంటి గుణాలు కలిగి ఉన్నవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6లో చెప్పబడినట్టుగా మనం కూడా అన్ని గుణాలు లేకపోయినా ఇందులో అనేకమైనటువంటివి మనం కూడా కలిగి ఉన్నాం. అలాంటి మనల్ని ప్రభు ఆయన నామంలో, ఆయన ఆత్మయందు మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చారు. ఇంకా మన భాగంలోకి వస్తే ప్రకటన 1:14లో మనం చూస్తాం, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. మన భాగంలో చూస్తే అతని కన్నులు జ్వాలామయమైన దీపములు అని మనం చదువుతున్నాం. ఆయన కన్నులు జ్వాలామయమైన దీపములు. ఇవి కన్నులు మన అంతర్యాన్ని చూస్తాయి. ఆయన కన్నులు మన ఆంతర్యాన్ని చూస్తాయి. మనుషులు పైరూపాన్ని చూస్తారు. ప్రభు హృదయాంతరంద్రియాలని పరిశోధించేవాడు, చూసేవాడు. లోపల ఉండే ఆంతర్యాన్ని ఆయన చూస్తాడు. అంతర్యాన్ని చూస్తాడు. హృదయములను పరీక్షించువాడను నేనే అంటాడు. అంతరింద్రియములను, హృదయములను పరీక్షించువాడను నేనే. మన హృదయాన్ని పరీక్షిస్తాడు, మన అంతరింద్రియాలను పరీక్షిస్తాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, లోపల నుండి ఆంతర్యం ఎవరికి తెలియదు. అందుకే సువార్తల్లో మనం చదివితే వారు సణుగు కొనడం ఆయన ఎరిగి, ఆయన వారి యొక్క ఆంతర్యాన్ని ఎరిగి, వారు అనుకున్నది, మనసులో అనుకున్నది ఎరిగి, వారు అడగబోయేది ఎరిగి. చూడండి, హృదయాల్ని, అంతరింద్రియాల్ని ఎరిగినవాడు, పరీక్షించేవాడు, పరిశోధించేవాడు. అలాంటి కన్నులు గలవాడు అనమాట. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే,
ఆయన పాదములు కొలిమిలో నుండి తీయబడిన మెరయుచున్న అపరంజిని పోలి ఉండెను. ఇంకా మన భాగంలో చూస్తే అతని భుజములు పాదములు తళతళలాడు ఎత్తడిని పోలి ఉండెను అని మనం చదువుతాం. ఇక్కడ భుజములు పాదములు తళతళలాడు ఎత్తడిని పోలి ఉన్నాయి. ఎత్తడి తీర్పునకు సూచన. ఎత్తడి తీర్పునకు సూచన. అందరికీ తీర్పు తీర్చువాడు ఆయనే. అందరికీ తీర్పు తీర్చువాడు ఆయనే. ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చువాడు. తీర్పు తీర్చు అధికారము ప్రభు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుకు అనుగ్రహించారు. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ రెండవసారి వచ్చినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనము తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు, ఆయన సజీవులకు మృతులకు కూడా తీర్పు తీర్చువాడు. ఇంకా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన నోట నుండి వాడిగల 2 అంచుల ఖడ్గము బయలువెడలను అని మనం చదువుతాం. ఆయన నోట నుండి వాడిగల 2 అంచుల ఖడ్గం. ఇక్కడ మనం చూస్తే ఆయన మాటలు విస్తార నరసమూహపు ధ్వని, కంఠధ్వని వలె ఉండను. ఈ నోట నుండి వాడిగల 2 అంచుల ఖడ్గము దేవుని యొక్క వాక్యం. హెబ్రీ పత్రిక 4:12 అదే చదువుతాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం. అందుకే మన భాగంలో చూస్తే 6వ వచనంలో అతని మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండెను. కాబట్టి ఆయన వాక్యం, ఆయన మాటలంటే ఆయన వాక్యం, ఆయన వాక్యము సజీవమైనది, బలమైనది. ఎటువంటి ఖడ్గము కూడా దానికి సాటి రాదు. అది వాడిగా ఉంటుంది. ప్రాణాన్ని, ఆత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయమును, తలంపును, ఆలోచనలను శోధిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన మాట శక్తి గలది. ఇక్కడ ఆయన మాటల యొక్క గంభీరత్వాన్ని మనం చూస్తున్నాం. ఆయన మాట శక్తి గలది, ఆయన మాట జీవం గలది, గొప్ప కార్యాలు చేయగలిగేది. కీర్తన 29లో మనం చదువుతాం. 29వ కీర్తన 3వ వచనం నుంచి చూస్తే, యెహోవా స్వరము జ్వలముల మీద వినబడుతుంది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరిస్తున్నాడు. ఆయన స్వరం బలమైనది, ఆయన స్వరము ప్రభావము గలది.
యెహోవా స్వరము దేవదారు వృక్షములు విరుచును, లెబానోను దేవదారు వృక్షములు ముక్కలుగా విరుచును. దూడల వలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోను షిరియోను గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయను. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయను. ఆయన స్వరము అరణ్యమును కదిలించును, కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయను, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. కాబట్టి దేవుని యొక్క స్వరము యొక్క గంభీరత మనం చూస్తాం. దేవుని స్వరం యొక్క గంభీరత మనం చూస్తాం. సీమోను పేతురు అంటాడు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని శిష్యులను అడిగినప్పుడు, 12 మంది శిష్యులను అడిగినప్పుడు శిష్యుడైన పేతురు గారు అంటారు ఏమనంటే, ఎక్కడికి పోగలమయ్యా? ఎవరి వద్దకు వెళుదు? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు అంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోక పరిచర్యలో 3.5 సంవత్సరాలు ఉన్న కాలంలో యోహాను ఆయనను ఎంతో ప్రేమించాడు. ఆయనతో నడిచినటువంటి ప్రియమైన శిష్యుడుగా యోహాను ఉన్నాడు. అయినప్పటికీ పరిపూర్ణ మహిమతో యేసుక్రీస్తు ప్రభువును చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదాల చెంత పడ్డాడు. ప్రకటన 1:17 మనం ఆ మాట చదువుతాం. ఇప్పుడు దానియేలు కూడా 8వ వచనం మనం చూస్తే, 8వ వచనం, నేను ఒంటరినే ఈ గొప్ప దర్శనము చూచితిని, చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమైన బలము నా యందు నిలువలేదు. కాబట్టి దానియేలుకు బలము తొలగిపోయింది ఈ దర్శనాన్ని చూచినప్పుడు. కాబట్టి ఆయన యొక్క గంభీరత్వాన్ని, ఆయన యొక్క మహత్యాన్ని వాడు చూశారు. చూసినప్పుడు వారు చచ్చిన వాని వలె పడినట్టు మనం చూస్తాం. అలాగే పౌలు గారు, అపొస్తలుడైన పౌలు గారు కూడా ఆకాశం నుండి దర్శనం కలిగినప్పుడు ఆ దర్శనాన్ని మనం చూస్తే పౌలే చూశాడు, కానీ ఆయన తోటి ఉన్నవారు చూడలేకపోయారు. కాబట్టి ఆయన తన గంభీరత్వాన్ని చూచినప్పుడు ఆ భక్తులు చచ్చిన వారి వలె పడి ఉన్నారు. అయితే దేవుడు కృపగలవాడు గనుక ఆయన వారిని తిరిగి లేవనెత్తినట్టు, తన పని కొరకు బలముగా వాడుకున్నట్టు మనం చూస్తాం. ఇంకా మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం వాటిని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.